ఒకవేళ తను అహల్య అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది కదా. నేనే అహల్య అని ఎందుకు చెప్పట్లేదు? మొన్న పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు గాని, నిన్న తన మీద దొంగతనం నేరం మోపినప్పుడు గాని తను మౌనంగా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంది? తనే అహల్య అని చెప్తే ఏ గొడవ ఉండదు కదా. నాకు ఇంకొక డౌట్. అది అహల్య అని గౌతమ్కి తెలుసా తెలీదా? ఒకవేళ తెలిసే ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాకైతే ఖచ్చితంగా అది అహల్యనే అనిపిస్తుంది. లేదంటే గౌతమ్ దానికోసం ఇంతలా పాకులాడాడు. అది అహల్యనే అనడానికి ఆధారాలు ఉండాలి కదా అదితి. ఊరికే తన అహల్యనే అని నిరూపించలేం కదా. అందరం పట్టుకుని దాన్ని నిలదీస్తే సరి. అవునవును, మనం నిలదీస్తే ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. అవును బామ్మగారు, అదే చేద్దాం. మీరు వెళ్ళి దాన్ని నిలదీయండి. వద్దు. ఇప్పుడు మనం ఏం చేసినా ఆచితూచి చెయ్యాలి. ఒక పని చేద్దాం, దాని మీద ఒక కన్నేసుంచుదాం. అది అహల్యనా కాదా అని దాన్ని పరోక్షంగా మనం తెలుసుకోవాలి. మనం తొందరపడి బయటపడితే అది నిజంగానే తప్పించుకుంటుంది. అది కూడా కరెక్టే బామ్మగారు. దాని గురించి మనకు తెలిసిపోయిందని దానికి తెలిస్తే అది జాగ్రత్త పడుతుంది. ఈ రోజు నుంచి మనం దాన్ని గమనిద్దాం. ఒకవేళ అది నిజంగా అహల్య అయితే ఏం చేద్దాం నానమ్మా? అవును బామ్మగారు, తను అహల్య అని తెలిస్తే తనని ఇంట్లో ఉండనిస్తారా లేదంటే బయటికి పంపిస్తారా? అది నిజంగా అహల్య అయితే దాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను? అది ఇంట్లోంచి వెళ్ళిపోయి మనింటి పరువు గౌరవం మొత్తం తీసింది. నా మనవణ్ణి ముని మనవణ్ణి బాధ పెట్టింది. అలాంటి దాన్ని ఊరికి వదులుతానా? బామ్మగారు, ఆ అహల్య రాకపోతే నాకు గౌతమ్కి పెళ్లి చేస్తానని మీరు మాటిచ్చారు. నా గుర్తుంది అదితి. నీకోసమైనా సరే ఆ మేరా సంగతేంటో తేలుస్తాను. సరే బామ్మగారు, నేను ఇక బయలుదేరుతాను. అదితి, ఎక్కడికెళ్ళావు? గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను మామ్. నువ్వు ప్రతిరోజు ఆ ఇంటికెళ్ళొస్తున్నావు. ఆ గౌతమ్ గడి మనసు మాత్రం మారట్లేదు, కరగట్లేదు. అసలు వాడు నీ వంకే చూడ్డం లేదు కదా. ఇంకెన్ని రోజులు ఈ ప్రయత్నాలు చేస్తావు? గౌతమ్ నాకు దక్కే వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను మామ్. ఆ అహల్య రాకపోతే గౌతమ్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని అమ్మ మాటిచ్చారు కదా, అదెంతవరకు వచ్చింది? నాకెందుకో ఇంట్లో ఉన్నది మీరా కాదు అహల్య అని అనిపిస్తోంది. గౌతమ్ ఆ నర్సు మీరాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మామ్. ఆఖరికి టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే గౌతమ్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడు. దాని మీద దొంగతనం నేరం మోపితే తనే దగ్గరుండి అది నిరపరాధని నిరూపించాడు. ఇదంతా చాలదన్నట్టు ఈరోజు ఆ మీరాకి గౌతమ్ గాజులు కూడా తొడిగేశాడు. ఏంటి నువ్వు చెప్పేది? నో డౌట్ మామ్, ఆ మీరాని అహల్య అనిపిస్తోంది. నువ్వన్నట్టు ఒకవేళ మీరానే అహల్య అయితే గౌతమ్ ఈ విషయాన్ని అందరికీ చెప్పేవాడు కదా. మరి ఎందుకు చెప్పకుండా దాచిపెడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు మామ్. అటు అహల్య కూడా తనే అహల్య అని బయటకు చెప్పట్లేదు, గౌతమ్ కూడా దాస్తున్నాడు. నాకు ఇంకొక విషయం కూడా అర్థం కావడం లేదు అదితి. అహల్య వెళ్ళిపోయిన తర్వాత ఆ మీరా వచ్చింది. గౌతమేమో మీరా వెంట పడుతున్నాడు. ఒకవేళ మీరా అహల్యలా ఉందని తననిష్టపడుతున్నాడేమో. తనని ప్రేమిస్తున్నాడేమో. అందుకే అదితి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గౌతమ్ నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు. ఆ మీరానే ఇష్టపడుతున్నాడు. నీ మాటల్ని బట్టి గౌతమ్ మనసులో నువ్వు లేవు అని అర్థమవుతుంది. ఇప్పటికైనా నా మాట వినదితి.
గౌతమ్కి ఆ ఫ్యామిలీకి దూరంగా ఉండు. నీకొక మంచి సంబంధం చూస్తాను. మామ్, అవును అదితి, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, భయమేస్తుంది. నా మాట విను. ఆ విక్రాంత్ని పెళ్లి చేసుకో. తను నీకన్ని విధాలుగా తగినవాడు. ప్లీజ్ మామ్, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. చావైనా బతుకైనా గౌతమ్తోనే. గౌతమ్ని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఒక పక్క విక్రాంతేమో అదితిని ఇచ్చి పెళ్లి చేయకపోతే నన్ను ఈ కుటుంబాన్ని వీధిలోకి లాగుతానంటున్నాడు. ఇంకో పక్క గౌతమ్ గాడేమో దీని వంక కన్నెత్తి చూడటం లేదు. మధ్యలో ఆ మీరా ఒకతే. అది అహల్యనో మీరానో అర్థం కావడం లేదు. అసలు ఈ సమస్యలన్నింటికీ ఆ గౌతమ్ గాడే కారణం. వాడు చస్తే తప్ప అదితి వాణ్ణి మర్చిపోయేలా లేదు. రేయ్ రేయ్ సత్య 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 అన్నయ్య రే సత్య, నువ్వు మాట్లాడుతున్నావురా? అన్నయ్య నేనెక్కడున్నాను అన్నయ్య? అన్నయ్య నేనెక్కడున్నాను? అన్నయ్య నేనెక్కడున్నాను? నాకేం అర్థం కావడం లేదు. కూల్, రిలాక్స్ రిలాక్స్. నువ్విప్పుడు సేఫ్ ప్లేస్లో ఉన్నావు, మన ఇంట్లో ఉన్నావు. నువ్వు కంగారు పడుకో. నాకేమైందన్నయ్య? నాకేమైందన్నయ్య? నువ్వు చాలా రోజుల పాటు కోమాలో ఉన్నావురా. ఇదిగో నీ ఫ్రెండ్స్ చెప్తేనే తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కోమాలోనే ఉన్నావురా. మధ్యలో స్పృహ వస్తూ ఉంది. గౌతమ్ గౌతమ్ అంటూ కలవరించావు. ఆ గౌతమ్ నీ ఫ్రెండ్ ఏమో అని తనని కూడా ఇక్కడికి పిలిపించాను. తను కూడా ఓ డాక్టరే. తను నీకు ట్రీట్మెంట్ ఇచ్చాడు, కానీ నువ్వు ఇప్పటిదాకా కోలుకోలేదు. అందుకే నీకు వేరే డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించాను.